నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ ఎస్సీ కాలనీలో అర్ధరాత్రి 3 ఇళ్లలో చోరీకి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లింగన్న, సునీత, లక్ష్మి ముగ్గురు ఇళ్లలో చోరీ జరిగిందన్నారు. ఎల్ఐసి కార్యాలయంలో పనిచేస్తున్న లింగన్న ఇంట్లో కమ్మలు, బుట్టలతో పాటుగా కొంత నగదు, సునీత ఇంట్లో 6 గ్రాముల బంగారం, 10 తులాల వెండి, లక్ష్మి ఇంట్లో 7 గ్రాముల బంగారం, 8 తులాల వెండి, 4,000 రూపాయల నగదు దుండగులు అపహరించినట్లుగా తెలిపారు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు డీఎస్పీ శ్రీనివాస్ పోలీస్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎస్సీ కాలనీ పోచమ్మ టెంపుల్ సైడ్ ఎస్సీ కాలనీలో 3 ఇళ్ల దొంగలు పడ్డారు. ఈ దొంగతనాలు రెండింళ్ళు ఇప్పటికి డిఎస్పీ గారు సిఐ గారు వచ్చిండ్రు. రెండింళ్ళు దీన్ని చూడలేదు, నాకు లోపలికి రాలేరు, బయట చూస్తున్నారు. పోయింది మిగతా కమ్మలు, బుట్టలు. లింగన్న ఎల్ఐసీలో పనిచేస్తాడు, ఆయన ఇంట్లో పోయినాయి. ఇంకోటి సునీత అనేటాళ్ళ ఇంట్లో 6 గ్రాముల బంగారు, 10 తులాల వెండి, క్యాష్ ఏం లేదన్న. ఇంకో దాంట్లో లక్ష్మి వాళ్ళ ఇంట్లో 7 గ్రాముల బంగారు, 8 తులాల వెండి, 4,000 రూపాయలు మిగతాది. ఇది ఎస్సీ కాలనీ పోచమ్మ టెంపుల్ సైడ్ ఎస్సీ కాలనీలో 3 ఇళ్ల దొంగలు పడ్డారు. ఈ దొంగతనాలు రెండింళ్ళు ఇప్పటికి డిఎస్పీ గారు సిఐ గారు వచ్చిండ్రు. రెండింళ్ళు దీన్ని చూడలేదు, నాకు లోపలికి రాలేరు, బయట చూస్తున్నారు. పోయింది మిగతా కమ్మలు, బుట్టలు. లింగన్న ఎల్ఐసీలో పనిచేస్తాడు, ఆయన ఇంట్లో పోయినాయి. ఇంకోటి సునీత అనేటాళ్ళ ఇంట్లో 6 గ్రాముల బంగారు, 10 తులాల వెండి, క్యాష్ ఏం లేదన్న. ఇంకో దాంట్లో లక్ష్మి వాళ్ళ ఇంట్లో 7 గ్రాముల బంగారు, 8 తులాల వెండి, 4,000 రూపాయలు మిగతాది. ఇది ఎస్సీ కాలనీ పోచమ్మ టెంపుల్ సైడ్ ఎస్సీ కాలనీలో